మహాభారతాన్ని వింటున్న సౌనకాది మునులు సమంతక పంచకాన్ని గురించి తెలియజేయమని అడుగుతారు. మహాభారత కథకు అసలు మూలమేంటో వివరించమని, భీష్మాది కురువీరుల గురించి వినాలని ఉందని అడుగుతారు. కృతయుగాంతములో దేవదానవ యుద్ధం జరిగింది. త్రేతాయుగాంతములో రామరావణ యుద్ధం జరిగింది. ద్వాపర యుగాంతంలో పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగింది. త్రేతాయుగ ద్వారపర యుగ సంధిలో జమదగ్ని కుమారుడు పరశురామునికి క్షత్రియుల పట్ల వైరం ఏర్పడుతుంది. దానితో 21 సార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియులందరినీ చంపి ఆ రక్తంతో 5 మడుగులు ఏర్పరుస్తాడు. వాటిని సమంతక పంచకం అంటారు. సమంతక పంచకంలో పాండవులు కౌరవులు యుద్ధం చేశారు కాబట్టి అది ఇప్పుడు కురుక్షేత్రం అని పిలవటం జరిగింది. అర్జునుడి మునిమనవడైన జనమేజయుడు యజ్ఞం చేస్తున్న ప్రదేశంలో సరమ అనే దేవసనకం కొడుకు ఆడుకుంటూ ఉండగా జనమేజయుని తమ్ములు ఆ కుక్కను కొడతారు. అప్పుడు సరమ జనమేజయునితో, నీ తమ్ములు నా కుమారుని కొట్టారు కాబట్టి ఇది చాలా అధర్మము. ఇలాంటి పనులు చేసిన వారికి ఆపదలు వస్తుంటాయి అని చెప్పింది. జనమేజయుడు సరమ పలుకులు విని శాంతికర్మలు చేయించటానికి సంకల్పిస్తాడు. ఉదంకుడి వృత్తాంతము. వ్యాసమహర్షి శిష్యుడైన పైలుడి శిష్యుడు ఉదంకుడు. ఉదంకుడు అనే మునికుమారుడు గురుకులంలో విద్యను అభ్యసిస్తాడు. ఈ ఉదంకుడు గురువులను ఎంతో భక్తితో సేవించి అనేక విద్యలను పొందుతాడు. ఒకరోజు తన వయసు మీరిపోతుందని బాధపడుతూ గురువుకి చెప్పి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు గురువు అతడిని ఊరడించి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇస్తాడు. ఉదంకుడు గురువుకు గురుదక్షిణ ఇవ్వాలని అనుకుంటాడు. అప్పుడు గురుపత్ని అతడిని గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు కావాలని అడుగుతుంది. అందుకు ఉదంకుడు అంగీకరించి పౌష్య మహారాజు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఉదంకుడు పౌష్యుని వద్దకు పోయి, నా గురుపత్నికు గురుదక్షిణగా నీ భార్య కుండలాలు ఇస్తానని మాట ఇచ్చాను, వాటిని ఇప్పిస్తే నేను వెళ్తాను అని అడుగుతాడు. ఉదంకుడు పౌష్య మహారాణి దగ్గరికి వెళ్ళి తన కోరికను తెలియజేస్తాడు. అప్పుడు ఆమె తన కుండలాలను ఇస్తూ, ఈ కుండలాల కొరకు మాయలమారి అయిన తక్షకుడు ఎదురు చూస్తున్నాడు, ఈ కుండలాలను అతని కంటపడకుండా జాగ్రత్తగా తీసుకుపోమ్మని చెప్తుంది. కుండలాలు తీసుకొని రాజు వద్దకు వెళ్ళగా రాజు ఉదంకుని భోజనం చేసిన తర్వాత వెళ్ళమని చెప్తాడు. అప్పుడు ఉదంకుడు పౌష్యుని ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు అన్నంలో ఒక వెంట్రుక కనిపిస్తుంది. దానికి ఉదంకుడు కోపించి చూడకుండా భోజనం పెట్టినందుకు గుడ్డివాడివి కమ్మని శపిస్తాడు. ఇంత చిన్న దోషానికి ఇంత పెద్ద శిక్ష అని ఆ రాజు దానికి ప్రతిశాపం ఇస్తాడు. నువ్వు సంతానహీనుడవు కమ్ము అని అంటాడు. దానితో తన యొక్క అపరాధాన్ని గ్రహించిన ఉదంకుడు నాకు సంతానం కావాలి కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోమని కోరుతాడు. అప్పుడు ఉదంకుడు కొంతకాలము తర్వాత నా శాపము ఉపశమనింపబడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఉదంకుడు గురుపత్నికి కుండలాలు అందజేయాలని తొందరగా వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో అనుష్ఠానం చేసుకోవటానికి కుండలాలను ఒక ప్రదేశంలో దాచి స్నానం చేస్తున్న సమయంలో తక్షకుడు మాయతో ఆ కుండలాలను అపహరిస్తాడు. కుండలాలను తీసుకొని నాగలోకానికి వెళుతున్న తక్షకుణ్ణి వెన్నంటి వెళ్తాడు ఉదంకుడు. తక్షకుడు ఒక రంధ్రంలో దూరటాన్ని గ్రహించి తాను కూడా అందులో ప్రవేశించి నాగలోకం చేరతాడు. నాగప్రముఖులకు నమస్కరించి 1000 పడగలతో భూమిని భరిస్తూ నారాయణుడికి సేవలు చేస్తున్న మీకు నా నమస్కారము. నాగలోకాన్ని రాక్షసుల బారి నుండి రక్షిస్తూ పరమశివుని మెడలో ఆభరణంగా వెలుగుతున్న వాసుకి వందనము అని నాగదేవతలను పూజిస్తాడు. ఉదంకుడు కుండలాలు తీసుకొని గురువు దగ్గరకు వచ్చి గురువుపత్నికి సమర్పిస్తాడు. అప్పుడు గురువు దగ్గరలో ఉన్న పౌష్యమహారాజు నుంచి కుండలాలు తీసుకురావడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది అని అడుగుతాడు. అప్పుడు ఉదంకుడు జరిగిన విషయాలన్నీ గురువుకు చెప్తాడు. అప్పుడు గురువు నీ విద్యాభ్యాసం పూర్తి అయింది అని అక్కడి నుంచి పంపిస్తాడు. అనుకున్న కార్యం నెరవేరిన ఉదంకునికి తక్షకునిపై ప్రతీకారము తీరలేదు. అతడు వెంటనే జనమేజయుని దగ్గరకు వెళ్ళి తక్షకుడు తనకు చేసిన అపకారాన్ని గురించి తెలియజేస్తాడు. అతడు నాకే కాదు, నీ తండ్రి అయిన పరీక్షిత్ మహారాజుని అతి క్రూరంగా కాటేసి నీ తండ్రిని బలిచేసి చంపాడు. నీ తండ్రిని చంపిన వాడి మీద నువ్వు ప్రతీకారం తీర్చుకోవటానికి వెంటనే సర్పయాగం చేసి తక్షకుడిని ఏగాగ్నిలో భస్మం చేసి నీ పగ తీర్చుకో అని పలుకుతాడు. ఒక్కడు తప్పు చేసినా అతడి కులమంతా తప్పు చేసినట్లే, కాబట్టి అందులో ఎలాంటి అపరాధమూ లేదు. వెంటనే సర్పయాగం చేసి నాగలోకాన్ని సమూలంగా నాశనం చేయమని జనమేజయుని రెచ్చగొడతాడు. ఈ కథ వింటున్న సౌనకాది మునులు మహాత్మా నాగలోకము యాగాగ్నిలో పడి భస్మం కావటానికి
వేరే ఏదైనా కారణం ఉందా అని అడుగుతారు. అప్పుడు సూతుడు వారితో, పూర్వము కద్రువ తన కుమారులైన నాగులకు ఇచ్చిన శాపం కూడా ఇందుకు ఒక కారణము అని చెప్తాడు. జనమేజయుడు చేయబోతున్న యాగంలో కద్రువ శాప కారణంగా సర్పకులమంతా నశిస్తుంది. ఆ సమయంలో సర్పయాగములో పడి మరణిస్తున్న నాగులను జరత్కారుని కుమారుడైన ఆస్తికుడు ఆపేస్తాడు. ఈ వృత్తాంతం అంతా ఇప్పుడు చెప్తాను వినండి అని మునులకు తెలియజేస్తాడు.